నమస్తే అందరికి, ఎట్లున్నంత మంచున్నారా? ఈ రోజు మోస్ట్ ట్రెండింగ్ రెసిపీ దుబాయ్ కునాఫా చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా పిస్తాను ఒలిచి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ తీసుకొని, నేనైతే ఇప్పుడు బోర్న్‌విటా చాక్లెట్ తీసుకున్నాను. ఏదైనా ఒక డార్క్ చాక్లెట్ తీసుకోండి. దీన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి డబుల్ బాయిల్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ చేదుగా ఉంటుంది కాబట్టి ఇందులో మిల్క్ చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ చేశాను. మీరు ఏదైనా చాక్లెట్ తీసుకొని డబుల్ బాయిల్ చేసుకోండి. డబుల్ బాయిల్ అయిన చాక్లెట్ తీసుకొని చాక్లెట్ మాలో ఒక లేయర్ వేసుకోవాలి. దీన్ని 2 minutes డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. లోపల స్టఫ్ కునాఫా చేయడానికి సేమియా తీసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన సేమియాలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిస్తా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చాక్లెట్ మౌడ్ తీసుకొని దానిపై కునాఫా స్టఫ్ చేసి పైన మిగిలిన చాక్లెట్ వేసుకోవాలి. కునాఫా స్టఫ్ ఎక్కువనే పెట్టుకోవాలి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. దీనిపై చాక్లెట్ ని వేసి గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలి. చాక్లెట్ ని తీసుకొని ఫ్రిడ్జ్ లో 2 గంటలు ఉంచితే మనకు కునాఫా చాక్లెట్ రెడీ అయినట్టే. ఈ చాక్లెట్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉందో తెలుసా? టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒరిజినల్ చాక్లెట్ ఎంత టేస్టీగా ఉంటుందో నేను చాక్లెట్ చేసినా కూడా అలానే ఉంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో. నాకు చాలా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసిన వారు అందరూ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తో ముందుకు వస్తాము. బాయ్ అందరికి.